Hi students, Chapter 5 Arithmetic Progression Exercise 5.2. Fill in the blanks in the following table given that A is the first term, D is the common difference, AN is the nth term of the AP. మనం ఈ బాక్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూ, ఏఎన్ వాల్యూ కొన్నిటిలో కొన్ని ఇవ్వలేదు, వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏది ఫైండ్ అవుట్ చేయాలి అన్నా సరే మనకి ఏఎన్ వాల్యూ కావాలి అంటే ఏఎన్ వాల్యూ అయినా ఎన్ వాల్యూ ఏది ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్న ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో నుంచి ఈ టేబుల్లో మనకి ఏదైతే ఇవ్వలేదో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏ ఇచ్చారు, డి ఇచ్చారు, ఎన్ ఇచ్చారు, ఏఎన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే nth టర్మ్ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏఎన్నే కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు ఏ వాల్యూ 7 ప్లస్ ఎన్ వాల్యూ 8 ఫార్ములాలో ఉన్న -1 ఇంటూ డి వాల్యూ 3. సో 7 ప్లస్ 8 మైనస్ 1 అంటే 7 ఇంటూ 3 7 3 21. 7 ప్లస్ 21. సో ఏఎన్ ఈక్వల్ టు 28. సో ఏఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏఎన్ వాల్యూ ఎంత అంటే 28. సెకండ్ ప్రాబ్లంలో కూడా రాసుకుందామండి ఏమేమి ఇచ్చారో ఏం ఫైండ్ అవుట్ చేయాలో. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏ వాల్యూ ఇచ్చారు -18, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎన్ ఈక్వల్ టు 10, ఏఎన్ ఈక్వల్ టు 0. మనం ఫార్ములా రాసుకుంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో మనకి ఏఎన్ వాల్యూ 0 అని ఇచ్చారు. సో 0 ఈక్వల్ టు ఏ వాల్యూ -18 ప్లస్ ఎన్ వాల్యూ 10 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి డి. -18 ఆపోజిట్ సైడ్కి వస్తే +18 అవుతుందండి. ఈక్వల్ టు 10 మైనస్ 1 అంటే 9D. సో 9 ఇక్కడ డీని మల్టిప్లై చేస్తుంది, ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 18/9 ఈక్వల్ టు డి. 9 అనేది 18ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో డి వాల్యూ ఎంత అంటే 2. ఫైండ్ అవుట్ చేయమన్న డి వాల్యూ 2. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, డి వాల్యూ -3, ఎన్ ఈక్వల్ టు 18, ఏఎన్ ఈక్వల్ టు -5. సో ఫార్ములా రాసుకున్నాం. అందులో ఏఎన్ వాల్యూ అంటే -5 ఈక్వల్ టు ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏ ప్లస్ ఎన్ వాల్యూ 18 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -3. సో -5 ఈక్వల్ టు ఏ ప్లస్ 18 మైనస్ 1 అంటే 17 ఇంటూ -3. -5 ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ మైనస్ 17 ఇంటూ 3. మనం 17 3s చేసుకుంటే 51. ఈ -51 ఆపోజిట్ సైడ్కి వస్తే +15 అవుతుంది, +51 అవుతుంది. -5 + 51 ఈక్వల్ టు ఏ. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకొని పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వేసుకుంటాం. సో -5 + 51 వాల్యూ 46. సో ఏ వాల్యూ ఎంత అంటే ఏ ఈక్వల్ టు 46. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏఎన్ వాల్యూ ఇచ్చాడు. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ మనం అబ్జర్వ్ చేసుకుంటే 3.6 ఈక్వల్ టు ఏ వాల్యూ -18.9 ప్లస్ ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n-1 ఇంటూ డి వాల్యూ 2.5. సో 3.6 ఈ మైనస్ వాల్యూ అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే ప్లస్ వాల్యూ అవుతుందండి. 18.9 ఈక్వల్ టు n-1 ఇంటూ 2.5 అంటే ఈ వాల్యూ అనేది ఎన్ని మల్టిప్లై చేస్తుంది, 1ని మల్టిప్లై చేస్తుంది. సో n ఇంటూ 2.5 అంటే 2.5n మైనస్ 2.5. సో మీరు ఎప్పుడైనా పాయింట్ వాల్యూని యాడ్ చేయాలి అంటే ఇది చూడండి 3.6
18.9 ఇలాగే వేసుకోవాలండి. లేదు అంటే మనకి వాల్యూ డిఫరెన్స్ వస్తుంది. పాయింట్ కిందే పాయింట్ రావాలి. సో 3.6, 18.9. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ సింబలే ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుంటే ఇది 15 అవుతుంది. అలాగే 3, 8 మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే 12 అవుతుంది. 22.5 అయ్యింది మనకి. సో 22.5 ఈ -2.5 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే +2.5 అవుతుంది, ఈక్వల్ టు 2.5n. ఇప్పుడు కూడా చూడండి, మనం యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాల్యూ 22.5, పాయింట్ అనేది ఇక్కడే రావాలండి 2.5. దీన్ని కనుక మనం యాడ్ చేసుకుంటే 5, 5, 0, 10 అవుతుంది. ఇక్కడ 5, 2, పాయింట్ అనేది ఇక్కడ 25.0, పక్కన ఉన్న జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి మన ఆన్సర్ 25. 25 ఈక్వల్ టు 2.5 ఇంటూ ఎన్. ఇక్కడ ఎన్ని 2.5 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 25/2.5 ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే పాయింట్లో ఉంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఒక 10తో మల్టిప్లై చేసి ఒక 10తో డివైడ్ చేసుకున్నా. క్యాన్సిల్ అయితే 1 వాల్యూ చేంజ్ అవ్వదు. సో 25 ఇంటూ 10 అంటే 250. ఇక్కడ మనకి ఇది 25 అవుతుంది, ఈక్వల్ టు ఎన్. సో 25 అనేది 250ని 10 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో ఎన్ ఈక్వల్ టు 10. అలా చేయడం వల్ల మనకి వాల్యూ అనేది ఏమి చేంజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం అండి. a ఈక్వల్ టు 3.5, d ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 10.5, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫస్ట్ ప్రాబ్లంలానే ఇది a వాల్యూ 3.5 ప్లస్ n వాల్యూ మనకి 10.5 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 0. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉన్నా కానీ ఇంటూ 0, సంథింగ్ ఇంటూ 0 ఎప్పుడు 0 అవుతుంది కాబట్టి ఇది చేయాల్సిన అవసరమే లేదు, మనం 0 అయిపోయింది కాబట్టి. సో an ఈక్వల్ టు 3.5 ఇది ఆన్సర్ అండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.